వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్లీ మార్నింగ్ ఇందాక ఒక వీడియో పెట్టాను కదా! వీడియో పెట్టిన వెంటనే కొంచెం సేపు తర్వాత ప్రైవేట్‌లో పెట్టేశాను వీడియోని. తర్వాత ఇంక మొత్తానికి డిలీట్ చేశాను. "ఏమైందక్కా" అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు మెయిల్ చేశారు. అయితే ఏం లేదండి. యాక్చువల్లీ నేను ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట నాకు వీడియో అప్‌లోడ్ చేయడానికి కూడా. అసల వీడియో తీస్తానా లేదా అని చెప్పేసి అనుకున్నాను. హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా! సో, అందుకనే నేను హరీష్ అకాడమీ నేను చూసేటప్పటికి రాలేదు నిన్న ఈవినింగ్ అంటే నైట్. సర్లే అని చెప్పేసి మార్నింగ్ చేస్తానో లేదో నొప్పి ఎక్కువైతే వీడియో తీయగలనా లేదా అని చెప్పేసి నేను నిన్ననే పరిచయం క్లాసెస్‌ది చూసి నోట్స్ రాసుకొని అది వీడియో తీసి అందులో ఉన్న క్వెషన్సే అడిగాను అందులో. వీడియో చూసినట్లయితే మీకు అర్థమయ్యేది. హరీష్ అకాడమీ క్వెషన్ ఒక్కటి కూడా అడగలేదు నిన్న. అంటే ఇందాక వీడియో పోస్ట్ చేసిన దాంట్లో. నిన్ననే అంతా కంప్లీట్ చేసేసుకున్నా. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి నా ఛానల్‌లోనే ప్రైవేట్ చేసిన. మళ్ళెందుకో ఈరోజు అనిపించింది సర్లే ఎందుకులే అట్లా అని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్‌గా వీడియో షూట్ చేసి మళ్ళీ హరీష్ అకాడమీ కూడా కరెంట్ అఫైర్స్ చూసి ఇవి అవి 2 క్లబ్ చేసి అడిగాను అంతే. అయితే నేను ఇది పబ్లిక్‌లో పెట్టకుండా అప్‌లోడ్ చేసేటప్పుడు దాన్ని పెట్టాననమాట. ఇది అందరికీ జరుగుతూనే ఉంటదిలెండి. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళందరికీ ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే 2, 3 వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి కదా! ఒకటి తీయబోయి ఒకటి పెట్టేసాననమాట. సో, నార్మల్‌గా అన్నీ ఎడిట్ చేసుకొని ప్రైవేట్ ఆప్షన్‌లో ఉంటది. అది పెడతారు. ఇంకా వీడియో అప్‌లోడ్ చేసే టైంకి పబ్లిక్ అని పెట్టేస్తారనమాట. ఇది యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. సో, అది యాక్చువల్లీ యాప్ గురించి. నిన్న నేను అది రిక్వైర్డ్ అని పెట్టిన తర్వాత చాలామంది కమెంట్స్ చేశారండి. అసలు మీ ఎంత రెస్పాన్స్ అంటే అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లాంటి రెస్పాన్స్ నిజంగా నాకు దొరికినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను చెప్పాను కదండీ! నేను స్టార్టింగ్ నుంచెల్లి నన్ను ఫస్ట్ నుంచెల్లి ఎవరు చూస్తున్నారో అందులోకి ఇద్దరు ముగ్గురు నాకు చాలా అంటే అభిమానం అనమాట నాకు వాళ్ళంటే. సో, అందులో ఒక బ్రదర్ ఎప్పుడు చూస్తుండే. నేను అసలు ఆ బ్రదర్ నుంచెల్లి అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ కమెంట్. "అక్క మీరు మధ్యలోనే ఆపేస్తారు కావచ్చు. ఇట్లాంటియన్నీ పెట్టి మధ్యలోనే ఆపేస్తే బాగోదు. మీరు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే చెప్పేసేయండి" అని ఇద్దరు ముగ్గురు అన్నారు. ఆ బ్రదర్ అనే కాదు. ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు. కరెక్టేనండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. మీ అందరికీ తెలుసు. సో, నేను అన్నీ చూసాను. చూసిన తర్వాత ఓకే. ఇది కూడా కరెక్టే కదా! వీళ్ళన్నది అని అనిపించింది. అండ్ ఇంకొకళ్ళు ఏం చేశారంటే కమెంట్ అడ్వైస్ ఏం చెప్పారంటే, "మీరు అంత తక్కువ పెట్టొద్దండి. అది వర్త్ కాదు. మీరు ఎక్కువ పెట్టండి. 200 అబోవ్ పెట్టండి. 200 అబోవ్ పెడితే దే విల్ సీ. అంతేగాని 29 ఏంటండి మరి" అని చెప్పేసి అన్నారు. అది కూడా కరెక్టే కదా! అని అనిపించింది. మనము వాల్యూ అనేటువంటిది ఎక్కువ ఇస్తేనే మనం పెట్టే కంటెంట్‌కి తగ్గట్టుగా పెడితేనే బావుంటది అని చెప్పేసి అన్నారు. నేను అది కూడా చెప్పాను. ఒకవేళ నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చకపోతే యూ కెన్ అంటే దాంట్లో రికరింగ్ అది ఉందన్నమాట. మనకు నచ్చకపోతే వాళ్ళ వీడియోస్ జాయిన్ ఆప్షన్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కొంతమంది ఏంటిదంటే వాళ్ళు స్పెషల్‌గా ఏం వీడియోస్ పెట్టకపోయినప్పటికీ వాళ్ళు సపోర్ట్ జేయాలి. పలానా ఛానల్ వాళ్ళకి సపోర్ట్ జేయాలి అని అనుకుంటే కూడా జాయిన్ బటన్ ద్వారా ప్రతి నెల వాళ్ళకింత అమౌంట్ అనేటువంటిది ఎళ్తదనమాట. నా అన్వేషణ అని, ప్రపంచ యాత్రికుడని ఆయన ఛానల్ జూసారా? ఆయనకు జాయిన్ బటన్ నుంచెల్లి నెలకొక 20, 30 వేలు జనరేట్ అయితాయంట. మరి అంతమంది జాయిన్ అయ్యి ఉంటారు. సో, జస్ట్ ఆ ఛానల్‌ని సపోర్ట్ జేయడం అనమాట. సో, నేనేంటిది ఛానల్‌ని సపోర్ట్ అంటే డైరెక్ట్ నేను ఇట్లా ఏం కాకుండా పెడితే బావుండేదేమో. నేను అందులో వీడియోస్ కూడా పెడతాను అని జెప్పేసి అన్నాను కదా! మేబీ కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఫ్రీగా చెప్పండి అని అన్నారు. ఫ్రీగా చెప్తే చూడరండి ఎవ్వరు. అంటే రియల్‌గా సీరియస్‌గా యాస్పిరెంట్స్ అంటే ఇప్పుడు దానివల్ల మీకు యూజ్ ఏంటిదంటే, ఆ కమెంట్స్‌ని చూసి వాళ్ళ మెయిల్ ద్వారా నేను వాళ్ళకి పర్సనల్‌గా కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. ఒక్కళ్ళిద్దరు కాదండి. మన ఛానల్‌లో ఎంతోమంది నాకు ప్రతిరోజు కమెంట్ చేసే వాళ్ళలో డైలీ ఒక 10-15 మందితోటి నేను మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాను. వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా అడుగుతారు. పలానా ఇది చెప్పండక్క అని చెప్పేసి అడుగుతారు. అయితే కరెక్టేనండి. అంటే నేను సంక్రాంతికి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేసినా కూడా మధ్యలో సంక్రాంతి గ్యాప్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏంటిదంటే, "మీరు వీడియోస్ పెట్టిన తర్వాత చెప్పండక్క మాకు 1 మంత్ క్యాలిక్యులేట్ అవుతది గదా! డేస్ అనేటువంటివి మాకు తగ్గిపోతాయి. మీరు పెట్టిన తర్వాత నుంచే స్టార్ట్ చేయండి" అని అంటున్నారు. అది కూడా కరెక్టే. మీ అన్న ప్రతి ఒక్క కామెంట్‌ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతి ఒక్క అడ్వైస్‌ని నేను తీసుకున్నాను గూడా. సో, నేను అదే అనుకుంటున్నానండి. యాక్చువల్లీ చాలామంది నేను నిన్న చెప్పినట్టేనండి. అంటే మాక్సిమం మనము అన్ని బుక్స్ కొంటాము. కానీ చదవము. అదే మెయిన్ ప్రాబ్లము. నేను గ్రూప్ 1 పేరు మీద బుక్స్‌కి ఒక 20,000 పైన పెట్టానండి. 20,000 పైన. ఇప్పుడు అవన్నీ నార్మల్‌గా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు, పూర్ వాళ్ళు పెట్టలేరు అన్ని డబ్బులు. సో, నాకదే అనిపిచ్చింది. మన ఛానెల్‌లో ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నార్మల్‌గా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చాలా జరుగుతదనమాట. అండ్ మనకేంటిదంటే ఒక్కళ్ళిద్దరిని చూపిస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ చెప్పరు. అంటే వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరెవరు ఏం చెప్తున్నారని చెప్పరు. ఇన్ కేస్ చెప్పినా గూడా వాళ్ళు ఫేమసా కాదా అనేది గూడా మనకు తెలీదు. ఎవరో ఒక్కళ్ళిద్దరు తెలుసు తప్ప వాళ్ళకి తెలవదు. అండ్ వాళ్ళ హైలైట్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో ఆ ఫేమస్ పర్సనాలిటీస్‌ని ముందు పెట్టి కోచింగ్ రన్ చేస్తే ఏంటిది పలానా వాళ్ళున్నారు గదా! అని చెప్పేసి మనం వెళ్తాం. ఒక సబ్జెక్ట్ మనకు చెప్తారు. 2 సబ్జెక్టులు చెప్తారు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ అబ్బా! ఎందుకొచ్చినాంరా బాబు! ఎందుకు కట్టినాంరా బాబు! అని అనిపిస్తది. సరే మధ్యలో నుంచెల్లి వెళ్ళిపోదాం అన్నా గూడా డబ్బులు రిటర్న్ చెయ్యరు. సో, ఇవన్నీ జరుగుతా ఉంటాయి. 40,000 నేనే ఎగ్జాంపుల్.
నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేను. కాకపోతే ఏంటిదంటే ఇన్ కేస్ మనం ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ అట్లాంటివి ఏమన్నా రన్ చేయాలనుకుంటే బ్యాచ్‌లో తక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి బ్యాచ్‌ని క్యాన్సిల్ చేస్తారు. అది నాకే జరిగింది ఆ ఎక్స్‌పీరియన్స్. సో, నిజంగా అప్పుడు చాలా ఏడ్చాను నేను. ఏంటి ఇన్ని డబ్బులు పెట్టాను. అసలు హస్బెండ్ దగ్గర 40,000 తీసుకోవడం అంటే అసలు అంత థింగ్ కాదు. అసలు స్మాల్ థింగ్ కానే కాదు. సో, 40,000 అంటే అసలు చిన్న థింగ్ కానే కాదు నా దృష్టిలో. అసలు అడగాలి అన్నా కూడా నేనైతే చాలా బాధపడ్డాను. 40,000 పెట్టి మా హస్బెండ్ దగ్గర అంటే తీసుకొని నేను చదువుతున్నాను. నేను ఒకవేళ మంచి ర్యాంక్ రాకుండా క్లియర్ కాకపోతే నేను మా హస్బెండ్‌ని ఎట్లా ఫేస్ చేస్తాను అన్న బాధ అనేటువంటిది నాకు ఎక్కువైందండి. యూట్యూబ్ అనేటువంటిది చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారని అనుకుంటారు. కానీ బయట జాబ్ చేసే వాళ్ళు ఎంతోమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. యూట్యూబ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండి వుమెన్‌కి. ముఖ్యంగా నాలాగా బయటికెళ్ళి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు బయటికెళ్ళకుండా చేసే వాళ్ళకి ఇదొకటి ఇన్‌కమ్ లాగా అంతే. అండ్ ఏదో చెప్తుంది ఏంటి అని అనుకోకండి. నార్మల్‌గా చెప్తున్నా. సో, ఇవన్నీ చూసిన తర్వాత నాకనిపించింది ఏంటిదంటే, కొంచెం మన ఛానెల్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అంతే. ఇంకా కొంతమందయితే మీరు వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు బిజీ అయిపోతారు. మీరిప్పుడే అంతా కంటెంట్ అంతా పెట్టేసేయండి. యాప్ తీసేసుకోండి. మా హస్బెండ్ కూడా అసలు నిన్న మా హస్బెండ్‌ని అడిగాను. ఏంటిది అటెన్షన్ రిక్వైర్డ్ అని పెట్టి వీడియో పెట్టినావు అని చెప్పేసి. మా హస్బెండ్ మొత్తం చూడరు. ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పిన ఇట్లా యాప్ తీసుకుందామా? లేకపోతే జాయిన్ బటన్ ఉంది. దాంట్లో అడుగుదామా అని చెప్పేసి అనుకున్నాను. మరి నాకు తెలీదు దాని గురించి ఎక్కువ అని అంటే, మరి యాపే తీసేసుకో అని అన్నారు. చెప్పాను యాప్ పెట్టాలంటే మనం ఇంత ఇనిషియల్‌గా పేమెంట్ చేయాలంట. నా దగ్గర అంత ఎక్కడ ఉండయి అని చెప్పేసి అడిగితే మా హస్బెండ్ అన్నారు, సరే నీకు పర్సనల్‌గా సాటిస్ఫాక్షన్ వచ్చే జాబ్ ఇది అని అనుకున్నప్పుడు చదివే కదా! నువ్వేం చేయట్లేవు కదా! సరే నువ్వు కానీ నేను చూసుకుంటాను అని చెప్పేసి కూడా అన్నారు. కానీ నాకే మా హస్బెండ్‌ని డబ్బులు అడగాలంటే నాకే బాధైతుంది. ఫస్ట్ టైమ్ నేను మా హస్బెండ్ 40,000 పే చేసినప్పుడు, నేను ఫస్ట్ టైమ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాకపోతే నిజంగా అసలు ఒక వారం రోజులు తిండి కూడా తినలేదు. అసలు నాకైతే మా హస్బెండ్ ఫేస్ కూడా చేయలేదు, మాట్లాడలేదు. ఎందుకు అనంటే చెప్పాను. పిచ్చిదానా అట్లా అనుకోవద్దు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారప్పుడు. అంటే అంతే కదండీ! వాళ్ళు సపోర్ట్ చేస్తారు కరెక్టే కానీ మనకొక గిల్టీ ఫీలింగ్ ఉంటది కదా! సో, అదనమాట. అంటే ఇవన్నీ జూసిన తర్వాత నాకదే అనిపిచ్చింది. ఇన్నిన్ని డబ్బులు పెట్టి ఎందుకు ఇదంతా మళ్ళీ రాకపోతే బాధపడతాం అని జెప్పేసి అనిపిచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మెయిన్ పాయింట్స్ అసలు సబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌లా చూడడం మానేసిండ్రండి జనాలు. నాకదే బాధైతది. అంటే నాకు మెయిన్స్‌ని క్లియర్ చేసినా చేయకపోయినా నేను నిజంగా చెప్తున్నా నాకైతే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఐ లవ్ గ్రూప్ 1 సిలబస్. నాకందుకే గ్రూప్ 1 నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను. అందుకే షార్ట్ వీడియోస్‌లో గూడా నాకు ప్రిపరేషన్ డేస్ అవన్నీ తలుచుకుంటే బాధేసిందే తప్ప నాకు నార్మల్‌గా ఏం బాధ లేదు. నేను రిజల్ట్స్‌లో నాకు పాజిటివ్‌గా రాకపోయినా పర్వాలేదు. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను ఇట్లా గైడెన్స్ చేద్దామని చెప్పేసి అనుకోని, ఆ ఉద్దేశంతోటి నేను జాయిన్ బటన్ పెడదామని అనుకున్నాను అంతే. అంతకు మించి ఏం లేదండి. సో, నేను అయితే మీకు చెప్పడానికి అప్డేట్ ఏమిద్దామని అనుకుంటున్నానంటే ఫైనల్‌గా ఈ వీడియో కింద కొంతమంది యూపీఎస్సీ గూడా చెప్పండక్క, కొంతమంది తెలుగు మీడియం చెప్పండక్క, కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఇట్లా అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియమే. కానీ వీడియోస్ చెప్పాలి అని అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చెప్పను. తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగు మీడియంలోనే చెప్తాను. కంటెంట్ అనేటువంటిది ఇంగ్లీషే. కానీ తెలుగులోనే ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఇది అంత డిఫరెన్స్ చూపిస్తది అని చెప్పేసి నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఒక కథలాగా, స్టోరీలాగా చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాననమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, దానివల్ల మీకు నచ్చినట్టు ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని నోట్స్ అట్లా చేసుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ అయితది. నేను మరీ నా స్వార్థం కోసం తెలుగు మీడియం వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి అని నేను అనను. ఇన్ కేస్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఓకే. మనం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కే కదా మనం ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్స్‌కి. సో, అక్క చెప్పే కంటెంట్‌ని నేను నార్మల్‌గా షార్ట్ నోట్స్ అట్లా రాసుకొని ఎగ్జామ్స్‌కెళ్తాను అని అనుకునే వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవుతది. అట్లా కూడా యూజ్ అవుతది. కానీ మోస్ట్‌లీ నేనేమంటానంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం 100% యూజ్ అవుతది నేను చెప్పబోయే కంటెంట్. ఇంకా నేను డెవలప్ చేయలేదు కంటెంట్‌ని. కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఏంటిది? మరి మీకు కంటెంట్ డెవలప్ చేయకుండా ఇంత కాన్ఫిడెన్స్ ఏందని కూడా మీరు అడగొచ్చు. నా షార్ట్ నోట్స్, నా నోట్సేనండి. నా నోట్సే నాకు చాలా బలం. ఇప్పటికి నేను అసలు ఆ నోట్స్‌ని తీయలేదు నేను బుక్ షెల్ఫ్‌లో నుంచెల్లి. ఎగ్జామ్స్ అయిపోయినప్పటికీ మా వారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఆ బుక్స్ అన్ని ఒక దగ్గర పెట్టు అనంటే, లేదు దాంతో చాలా పెద్ద పనుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో, అదనమాట. నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో ప్రిలిమ్స్‌కి సెపరేట్‌గా, మెయిన్స్‌కి సెపరేట్‌గా నోట్స్ అది మీ అందరికీ తెలుసు. ఎవరైనా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి 2 కంబైన్డ్‌గా చదివినావంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అది అట్లా కరెక్ట్ కూడా కాదు. మెయిన్స్ ఈస్ డిఫరెంట్. ముఖ్యంగా గ్రూప్ 1కి. సో, అవన్నీ చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు అది కూడా భయమేసింది. ఒకవేళ గనక నేను జాయిన్ బటన్ అది పెట్టేసి నేను మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి నేను వీడియోస్ చేస్తే మళ్ళీ నార్మల్ వీడియోస్ చేయడం బంద్ అయితది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో, ఒక 1 మంత్ చూస్తానండి. నార్మల్‌గా ఒకవేళ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే నేను సంక్రాంతి తర్వాతనే నేను పెడతాను వీడియోస్. సో, చూడండి. మీరసలు చూడండి. దాని యొక్క రీచ్ మరీ ₹30 అండి. అందులో ఫ్రీ అయితే ఏం లేదు. అంటే అందులో మరీ అంతకంటే తక్కువ లేదు. ₹29 నిజంగా నేను చెప్పే కంటెంట్‌కి 29 అనేటువంటి చాలా తక్కువ. నిజంగా చెప్పాలంటే. కానీ సర్లే ఇనిషియల్ టైమ్ గదా! ఒకవేళ మంచిగా వ్యూస్ వచ్చి మంచిగానే రెస్పాన్స్ ఉంది అనంటే దాన్ని ఇంకా పెంచొచ్చు నేను ఫ్యూచర్‌లో.
అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇచ్చే కొంతమంది ఏంటిదంటే నేను డబ్బులు పెట్టినా గదా అని చెప్పేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతారు. నేను పెట్టి మీరు డబ్బులు పెట్టి వీడియోస్ చూడకుండా నాకు ఇప్పటివరకు తెలీదు. అసలు జాయిన్‌లో బటన్ ఎట్లా జాయిన్ అవుతారని కూడా నాకు ఇప్పటివరకు తెలవదు. మీరొకసారి చూడండి. నేను జాయిన్‌లో మనకు ఫోన్‌పే అట్లా ఆప్షన్స్ ఇస్తది. సో, అట్లా చూడండి. ఇప్పుడైతే జాయిన్ కాకండి నేను చెప్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటిదంటే ఈ వీడియో కింద నిజంగా ఎంతమంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పేసి కమెంట్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఎంతమంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అని చెప్పేసి ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పేసి మీరు అక్కడ దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు హైఫన్ ఇచ్చేసి యూపీఎస్సీయా ఇన్ కేస్ యూపీఎస్సీ అయిందనుకోండి నేను వాళ్ళకి ఎన్సీఆర్టీస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఇప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ అనేటువంటివి తగ్గుతాయి కావచ్చు. కానీ యూట్యూబ్‌లో కూడా రెగ్యులర్‌గా నేను మోటివేషనల్ వీడియోస్ కానీ నేను నార్మల్‌గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే చెప్తాను. కాకపోతే రోజు ఒక వీడియో వస్తది. కానీ జాయిన్ అయిన వాళ్ళకి మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అనేటువంటివి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తాయండి. అట్లని ఇప్పటివరకు చెప్పిన క్వాలిటీ లేవా అని మీరు అనొద్దు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాకపోతే సెగ్రిగేట్ చేయడం అంతే. సెగ్రిగేట్ చేయడానికి మాత్రమే ఇనిషియేషన్ తీసుకున్నాను. చాలామంది ఇంకా నేను పిల్లలతో చదవలేకపోతున్నాను, అట్లనే కోచింగ్ ఫీజు తీసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ మీరు కూడా చదువుకోవచ్చు కదా, టైం వేస్ట్ అసలు ఇది టైం వేస్ట్ కానే కాదండి బాబు. మీకు అసలు కొంతమంది అట్లా నెగిటివ్‌గానే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇది టైం వేస్ట్ ఎందుకు అవుతదండి? విద్యాదానం అంటే అసలు ఎంత గొప్పది అది. ఇంకా బ్లాక్ బోర్డ్ అట్లాంటివి తీసుకొని చెప్పాలి అని అంటే నాకు నిజంగా నాకున్న టైంకి కంటెంట్ డెలివరీ చేయడం ఒక్కటే నా మెయిన్ థీమ్. అది ఎట్లా చెప్పాలి అనేటువంటిది వీడియోస్‌ని అంటే ఇప్పుడు మీరు చూస్తున్న నా ఇనిషియల్ డేస్ వీడియోస్‌కి ఇప్పుడు చూస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంది. ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేటువంటిది గ్రోత్ అనేటువంటిది వస్తది. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే ఇంప్రూవ్‌మెంట్ అనేటువంటిది ఉంటూనే ఉంటది. కాకపోతే రెస్పాన్స్‌ని బట్టి మనం ఇంకా పెంచుతామనమాట. క్వాలిటీ గానీ, క్వాంటిటీ గానీ మనం రెస్పాన్స్‌ని బట్టే పెంచుతాము. ఇప్పుడైతే కాదు మీరు చేయాల్సిన పని ఏంటిదంటే కింద కామెంట్ సెక్షన్‌లో అన్నెసెసరీ కామెంట్స్ ఏమి పెట్టకండి. ఒక్కటే మీరేంటిది ఐ వాంట్ టు జాయిన్ అదొక్కటే. ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పేసి మీరు యూపీఎస్సీకా, గ్రూప్ 1కా ఇవి మాత్రమేనండి. గ్రూప్ 1కి, యూపీఎస్సీకి. మిగతా వాటికి మన ఛానల్‌లో పెడదాము. మరి అంటే ఎందుకు ఇంత ఇవి రెండే స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అనంటే, ఇవి రెండిటికి మాత్రమే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ కంటెంట్ ఉంది కాబట్టి. ఈ రెండిటికి మాత్రమే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి అంటే మెయిన్స్‌కి మనం రాస్తాము. బయట చాలా అంటే చాలా జరుగుతుందండి. అదే కేవలం దానికోసమే నేను ఇప్పుడు నార్మల్‌గా ఇప్పటికి కూడా నన్ను అడుగుతా ఉంటారు. మీరు మీ ఇన్‌స్టిట్యూట్స్ పేరెందుకు గాని నార్మల్‌గా జాయిన్ అవుతారా మీరు? అంటే నెక్స్ట్ అనంటే అసలు ఈ రిజల్ట్స్ రానిది ఎట్లా మనం ముందుకు తీసుకుంటాము? ముందుకు ఎట్లా ఎళ్తాము? అట్లని నేనేమి ఇన్నిన్ని అడగట్లేదు నేను మిమ్మల్ని. నేనేమంటున్నానంటే జస్ట్ మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇంకా కమింగ్ వీడియోస్‌లో నేను నార్మల్‌గా కొన్ని విషయాలైతే చెప్పాలి. సో, అవి కూడా ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. అంటే కొంచెం ఐ ఓపెనర్ వీడియోస్ అంటారు కదా! సో, అవన్నమాట. సో, అవి కూడా చెప్తాను. వీడియోస్ అయితే షూట్ చేసి పెడతాను. నాకు కుదిరినప్పుడే వీడియోస్ షూట్ చేస్తానండి నేను. సేమ్ డ్రెస్ ఏసుకొని మీరు వీడియో తీసిన ఒకే రోజు వీడియో తీసినప్పటికీ కూడా మీకు యూజ్ అయిందా లేదా ఇదొక్కటే మ్యాటర్ కదా! సో, అంతేనండి. నేను చెప్పినట్టు కామెంట్‌లో ఐ యామ్ రెడీ టు జాయిన్ అని చెప్పేసి అది యూపీఎస్సీయా, గ్రూప్ 1 ఇవి రెండే. ఓకేనా? ఇవి రెండిటికి మీరు కమెంట్ చేయండి. సో, ఎంతమంది రెస్పాన్స్ ఉంటదో దాన్ని బట్టి మనము ముందుకు తీసుకెళ్దాము. అండ్ దట్ టూ చెప్పాను కదా! సంక్రాంతి తర్వాతనే ఊరెళ్ళొచ్చిన తర్వాతనే అప్పుడు ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ అనేటువంటివి పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితేనే నేను ఎవ్వరిని ఫోర్స్ చేయట్లేదు జాయిన్ అవ్వండి అని. నిన్న అసలు ఆ కామెంట్స్ ఎంతమంది విల్లింగ్ ఉన్నారో చూడండి అసలు. సో, వాళ్ళందరికీ మన ఛానల్ నుంచెల్లి నేను చేసే ఇనిషియేషన్ అనమాట ఇది. సో, దాన్ని బట్టే ఇంకేమి స్టార్ట్ చేయలేదు. మీరు చెప్పేదాన్ని బట్టే నేను స్టార్ట్ చేస్తాను. నేను కౌంట్ అనేటువంటిది చూసుకుంటాను. ఓకేనా? బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. బాయ్.